పల్నాడు జిల్లా పిడుగురాల పట్టణంలోని 24వ వార్డు వరసిద్ధి వినాయక సేవా సమితి సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన సాయినాథ్ నగర్ 10వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. వినాయకుడి నిమజ్జనం 3వ రోజు లడ్డూ పాట 67,000 రూపాయల వరకు సూర్యపల్లి కోటేశ్వరరావు దక్కించుకున్నారు. లడ్డూ పాట అనంతరం స్వామివారి లడ్డూ ఇంటికి సాంప్రదాయ పద్ధతిలో ఊరేగింపుగా తీసుకెళ్లారు. వరసిద్ధి వినాయకుడి నిమజ్జనానికి ఊరేగింపుగా కమిటీ సభ్యులు రంగులు చల్లుకుంటూ చిన్న పిల్లల్లాగా మారి నృత్యాలు చేస్తూ బొజ్జ గణపతిని నిమజ్జనానికి తీసుకెళ్లారు. ఈ నిమజ్జన కార్యక్రమంలో కమిటీ సభ్యులు నిలకుదిటి హనుమంతరావు, నల్లపాటి చిన్న వెంకటరమణ, నల్లపాటి ధనంజయ, బత్తుల నాగిరెడ్డి, గుంటూరు వెంకటేశ్వరరావు, గుంటూరు శివనారాయణ, దీకొండ శ్రీనివాసరావు, గుర్రం శ్రీనివాసరావు, బొజ్జ సోమశేఖర్, రెడ్డ, బుర్రి నెమలిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. శంకర అడిగినే ఉందిగా ఏంటిది సేవా సమితి వారి సంవత్సరం 10వ వార్షికోత్సవం కార్యక్రమం 3 రోజుల కార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్వహించారు. మరి ఇట్లాగే ప్రతి సంవత్సరం కూడా ఇంకా ఎన్నో వార్షికోత్సవాలు ఆ గణపతి అనుగ్రహం వల్ల ఈ కమిటీ వారు చేసుకోవాల్సిందిగా భగవంతుడు అనుగ్రహం ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ, అట్లాగే ఈ సంవత్సరం సూర్యపల్లి చిన్నకోటయ్య గారు ఆ యొక్క లడ్డూని 67,000 రూపాయలకి ఈ సంవత్సరం వారు దక్కించుకున్నారు. అలాగే ఇంకా ఈ యొక్క వార్షికోత్సవం జరుపుకుంటూ లడ్డూ పాటను కూడా ఇంకా వృద్ధిగా పెంచుకుంటూ ఈ యొక్క వార్షికోత్సవాలు ఇంకా ఘనంగా చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. జై గణేశ, జై జై గణేశ. కొబ్బరికాయ కొట్టండి. जय बोलो गणेश महाराज की, जय बोलो गणेश महाराज की, जय बोलो गणेश महाराज की. अब्बाई तीन मारो, तीन मारो. तलगुड्ड पैक कट्टुकोंडी.